ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 15 శ్లోకము 9ను పరిశీలిద్దాం. ఈ అధ్యాయంలో శ్రీకృష్ణుడు జీవుడు కొత్త శరీరాన్ని పొందాక ప్రపంచాన్ని ఎలా అనుభవిస్తాడో వివరిస్తున్నాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. శ్రోత్రం చక్షుః స్పర్శనం చ రసనం ఘ్రాణమేవ చ అధిష్ఠాయ మనశ్చాయం విషయానుపసేవతే. ఈ శ్లోకం అర్థమేమిటంటే జీవాత్మ చెవి, కన్ను, చర్మం, నాలుక, ముక్కు అనే 5 ఇంద్రియాలను అలాగే మనస్సును ఆశ్రయించి వాటి ద్వారా ప్రపంచంలోని విషయాలను అనుభవిస్తాడు. ఇక్కడ జీవుడే అసలైన అనుభవించేవాడు. శరీరం, ఇంద్రియాలు, మనసు కేవలం అతను ఉపయోగించుకునే సాధనాలు మాత్రమే. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెప్తుందంటే మన అనుభవాలన్నీ ఇంద్రియాల ద్వారా వస్తాయి. జీవుడు ఈ ఇంద్రియాలతో కలిసిపోయి తానే సుఖదుఖాలు పొందుతున్నానని భ్రమపడతాడు. ఈ భ్రమ నుండి బయటపడాలంటే మనం కేవలం సాక్షిగా ఉండాలని, ఇంద్రియాలకు అతీతంగా ఉన్న మన నిజ స్వరూపాన్ని తెలుసుకోవాలని ఈ శ్లోకం సూచిస్తుంది. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చు అంటే మన ఇంద్రియాలను అదుపులో ఉంచుకోవాలి. ఏది చూడాలో ఏది వినాలో మనమే నిర్ణయించుకోవాలి. మనసును మంచి విషయాలపై నిలపాలి. ఇలా ఇంద్రియ నిగ్రహాన్ని సాధన చేస్తే మనసు ప్రశాంతంగా ఉండి జీవితంలో సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతాం. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.